హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా అంటే మనకు భోజనాల దగ్గర అవి పెడుతూ ఉంటారు కదా, భలే ముక్క ముక్క చాలా బాగుంటుంది కదా, అదనమాట. సో ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను ఫస్ట్ ఈ బెండకాయలని చక్కగా దీనికి తల తోక కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని చక్కగా సన్న ముక్కలు తరిగేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ దీనికి ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాం. ఈరోజు నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను, అదే చూపిస్తున్నాను కూడా మీకు. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో నేను 350 లేదా 360 డిగ్రీస్ దగ్గర ఒక 20 మినిట్స్ బేక్ మోడ్లో పెట్టి ఫ్రై చేస్తాను. అయితే దీనికి నేను కొంచెం నూనె వేస్తాను, కొంచెం సాల్ట్ కూడా వేస్తాను అనమాట. బాగా పట్టుకొని ఇవి బాగా ఫ్రై అవుతాయి. అందుకని ఇది ఒక్కసారి మనం చక్కగా తిప్పేసుకొని ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసేసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, 350 అండ్ 360 దగ్గర మనకి మధ్య మధ్యలో మనం ఎలాగో చూసుకుంటూ ఉంటాము. కానీ ఎయిర్ ఫ్రైయర్లు అన్నిటికీ ఒక్కొక్క ఎయిర్ ఫ్రైయర్ ఒక్కొక్కలా ఉంటుంది. దాంట్లో మాత్రం అది పూచి కాదు. అయితే ఆన్ చేసేసుకుంటాను. ఆన్ చేసేసుకుని ఈలోపు తాలింపు వేసుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసుకుని ఈ పనులన్నీ నేను చేసుకుంటాను. తాలింపులోకి నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తాను. దీంట్లో నుంచి వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం పెద్దగా పడదు కూడా. దాంతోపాటు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ అనమాట. ఇవన్నీ వేయించుకొని దీంట్లో ఏంటంటే వేరుశనగపప్పులు వేస్తున్నాను. ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకని నేను వేరుశనగపప్పులు కూడా వేస్తున్నాను. వేరుశనగపప్పులు కూడా వేయించిన తర్వాత దీన్ని మంచిగా మనము చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టుకోండి. ఎక్కువ మాడిపోతే మళ్ళీ తాలింపు మాడిపోతే కూర టేస్ట్ పోతుంది కదా, అందుకని అనమాట. ఇవి చక్కగా వేగనివ్వండి. వేగిన తర్వాత అప్పుడు మనం ఈలోపు ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పనులు చూసుకోవాలి. బెండకాయ ఫ్రైని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి సుమా. లేదు అంటే కొంచెం మరీ పైపోయినంత ఎయిర్ ఫ్రైయర్ కదా, గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. అందుకని అయితే మనం మళ్ళీ తాలింపులోకి చూసుకుంటే మీరు కరివేపాకులు, వెల్లుల్లిపాయలు ముక్కలు ఇట్లాంటివన్నీ ఎవరన్నా వేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ వేసుకోండి. నేనైతే వేశాను, నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఆ టేస్ట్, అందుకని నేను వేసుకున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా మంచిగా దీన్ని ఆ తాలింపుతో పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయినాక ఇప్పుడు చక్కగా మనము ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలని దీంట్లో వేసేయాలి. ఈ ఉల్లిపాయల్ని ఇక్కడే మెయిన్ అండి టిప్, ఇది ఫ్రై బాగా అయితేనే మనకి టేస్ట్, లేదు అంటే టేస్ట్ బాగోదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకు మాత్రమే, మొత్తం కూర అంతటికి కాదు, దానికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు ఇక్కడ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై అవనిస్తాను. ఈలోపు బెండకాయలు కూడా అయిపోతూ ఉంటాయి. సో ఇలా వచ్చింది చూసారా, మంచిగా అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయినాక ఈ ఉల్లిపాయతో పాటు ఈ బెండకాయ ముక్కలు కూడా నేను దాంట్లో వేసేస్తాను. వేసేసినాక దీనికి ఒక 5 మినిట్స్ అండి, అంతే. ఈ కూర మొత్తం ఎంతో టైం పట్టదు, మనకు ఒక 15 మినిట్స్లో కూర అంతా అయిపోతుంది. చక్కగా ముక్క ముక్క విడిపోయినట్టు ఉంటుంది, కలిసిపోయినట్టు జిగురులాగా అలాంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కావాలనుకున్న వాళ్ళు కారం కొంచెం వేసుకోండి. దాంతోపాటు కొబ్బరి కూడా నా దగ్గర ఫ్రోజన్ది ఉంది. ఫ్రోజన్ది మనకు తెలుసు కదా, వేడిలో పెడితే కొంచెం సేపటికి అది మెత్తబడిపోతుంది కదా, అందుకు నేను అలా గడ్డలాగా వేసేసాను. అది నాకు ఒక 2 నిమిషాలకి చక్కగా మెత్తపడిపోతుంది, విడిపోతుంది. ఇది మంచిగా ఈ కూరలో కూడా బాగా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత మన కూర ఆల్మోస్ట్ 90% ఇక్కడ రెడీ అయిపోయిందండి, అంతే. ఇప్పుడు ఎవరికైనా ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవడమే, అంతేనండి. మన ఈ బెండకాయ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే ఇలా 10 నిమిషాల్లో మన కూర రెడీ అయిపోతుంది. దీనికి తోడు ఏ చారు పప్పు ఏదైనా పెట్టుకుంటే అది కూడా రెడీ అయిపోతుంది. దానికన్నా ముందు ఇదే ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.